రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనకు విచ్చేసిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. అలాగనే శుభ శుక్రవారపు ఆశీర్వాద వచనాలు మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మనల్ని రక్షించి మనల్ని విమోచించి ఆయన స్వరక్తము ద్వారా మనల్ని కొన్నందుకు యేసయ్యకి బిగ్గరగా ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. లోకములో ఎంతోమందికి లేని ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. సిలువలో మనందరి కొరకు, మనందరి రక్షణ కార్యము కొరకు ఆయన ఆఖరి రక్తపు బొట్టు వారు కార్చి మనల్ని విమోచించి మనల్ని రక్షించి మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఆమేన్. హల్లెలూయా. మంచిది. బిడ్డలో 7 మాటలను అద్భుత రీతిగా మాట్లాడారు. ఇంకా దేవుడు ఇంకా మిమ్మల్ని బహుబలంగా వాడుకొనుగాక. ఒక మాటను జ్ఞాపకం చేసుకొని నేను కూడా ముగించడానికి ప్రయత్నం చేద్దాం. ఒకరు మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం నుండి మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని చదువుతాను. చదువుతాను. చాలా లూకా సువార్త 23వ అధ్యాయం 44వ వచనం. చప్పలు కొట్టి ప్రభు నామని కనబడి. ఈ 2 లేఖన భాగంలో ఉన్న సత్యంలో మీరు ఒకటి గమనించారా? ఏం గమనించారు చెప్పండి? రెండు లేఖన భాగంలో చీకటి రెండింట్లో ఉంది. తెర చినిగింది రెండిట్లో ఉంది. ఒక దాంట్లో ఉన్నది ఒక దాంట్లో లేనిది చెప్పండి అమ్మా.
దేవుని మహిమపరిచారు. సూర్యుడు అదృశ్యుడాయను. ఎందుకు అదృశ్యుడయ్యాడు అనేది ఇప్పుడు ప్రశ్న. పగలు ఇంచుమించు 3 గంటల వేళ ఆ దేశమందంతటా చీకటి కమ్మటానికి కారణం ఏమిటి? సూర్యుడు అదృశ్యం అవటానికి కారణం ఏమిటి? యేసయ్య ఎప్పుడైతే ప్రాణం విడిచాడో, తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించాడు, బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచిన అని ఉంటుంది. సృష్టికర్త అయిన దేవుని యొక్క దిగంబరత్వాన్ని సృష్టి చూడలేకపోయిందండి. చప్పలు కొట్టండి. అందుకే సూర్యుడు అదృశ్యమైపోయాడు. ఆ దేశమంతా చీకటి కమ్మిపోయింది. దేవాలయపు చెర నిలువ నుండి అడ్డుకు తెగిపోయినది, చినిగిపోయినది. సమాధులు చెరవబడినాయి. మనుషులందరిలో ఒక భయానకమైన పరిస్థితి ఏర్పడింది. ఈయన నిజముగా దేవుని కుమారుడే. చప్పలు కొట్టండి. ఈయన నిజముగా దేవుని కుమారుడే. అక్కడ ఉన్న శతాధిపతి అంటాడు, ఈయన నీతిమంతుడు. అందుకే ఇవన్నీ జరిగినవి. సృష్టి సాక్ష్యం ఇస్తుంది సృష్టికర్తను గురించి. ఈ సృష్టికర్త ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలిసి, సృష్టికర్త సర్వ మానవాళి పాప పరిహారార్థమై రక్త ప్రోక్షణం చెల్లాలని తెలియజేస్తుంది కనుక ఆ రక్తం భూమి మీద ఒలికించబట్టని భూమి కూడా చూడలేకపోయిందండి, తాళలేకపోయింది. అందుకే భూకంపము కలిగిన. ఆమేన్, హల్లెలూయా. ఆ దేశమంతా చీకటి కమ్మింది, భూకంపం వచ్చింది, సమాధులు తెరవబడ్డాయి, సూర్యుడు అదృశ్యమయ్యాడు. యేసయ్యను చూస్తే శిలువ మ్రానుపై చూడరాని వాళ్ళలాగా, దిగంబరిగా, వస్త్రహీనుడుగా, వధించబడిన గొర్రె పిల్లకు ఒక మాంసము ముద్దలాగా ఎలాడిపోతున్నాడండి. ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు సృష్టికర్త ఈ స్థితిలో ఉన్నాడని సృష్టి చూడలేకుండా కన్నీరు విడిచిందంట. చప్పలు కొట్టండి. ఆ సృష్టికర్త చేసిన శిలువ బలియాగాన్ని బట్టి సమాధులు తెరవబడ్డాయి. అందరానండి, తెరవబడిన సమాధులు. మేలు చేసినవాడు మేలు పునరుద్ధానమునకు, కీడు చేసినవాడు కీడు పునరుద్ధానమునకు వెళ్ళాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక మనందరం మేలు పునరుద్ధానములో లేవాలని, మనందరం ఆయన రాజ్యములో ఉండాలని, ఆ నిత్య రాజ్యములో పరలోక పట్టణములో ఉండాలని సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక ప్రణాళికను వేసుకొని, ఆ ప్రణాళికను డిజైన్ చేసుకొని, ఆ ప్రణాళికను సిద్ధపరుచుకొని, జగత్ ఉత్పత్తి పునాది వేయబడక ముందే ఆదిలోనే తండ్రి అభిష్టమై, తండ్రి చిత్తమై, ఆ చిత్తమును నెరవేర్చుటకు నా నిమిత్తం ఎవరు వెళ్తారంటే తన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారు, నేను వెళతాను తండ్రి నన్ను పంపు అంటే
ఆయన పంపితే ఈ లోకానికి వచ్చాడు. ఆమె వచ్చి మరియమ్మ గర్భములో వసించి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి 3.5 సంవత్సరాలు తన రాజ్య వ్యాప్తిని ప్రకటిస్తూ ఏ యూదుల కొరకైతే ప్రయాసపడ్డాడో ఆ యూదులే, తన స్వజనులే, తన బంధువులే, తన స్నేహితులే, తన రక్త సంబంధికులే, నా అనుకునేవారే ఆయనని సిలువకు అప్పగించారు. అప్పగిస్తే ఆ బాధనంతా దిగమించుకొని ఆయన చేసిన రక్షణ బలియాగం మనందరి కొరకు విమోచన క్రయధనాన్ని చెల్లించాడు. చప్పట్లు కొడదామా? ఆయన చివరి రక్తపు బొట్టు కూడా మొత్తం కారిపోయిందంట. ఇంకా ఆయన శరీరంలో రక్తం అనేదే లేదు, మొత్తం మాంసం ముద్దే ఉన్నది. కారిపోయిన ఆ మాంసపు ముద్దలో నుండి వచ్చిన ఈ 7 మాటలే ఇప్పుడు మనం ధ్యానం చేశాం. ఒక వ్యక్తి మరణించబోతే ముందు మాట్లాడే మాటలు చాలా విలువగా ఉంటాయి. ఆఖరి మాటలు, ఎవరైనా చచ్చిపోయేటప్పుడు మీరు అన్నీ మీ తల్లిదండ్రులు ఏం మాట్లాడారు అది చాలామంది గుర్తుపెట్టుకుంటారు. కొంతమంది డైరీ రాసుకుంటారు, కొంతమంది రికార్డింగ్ చేసుకుంటారు. కానీ యేసయ్య ఆఖరి మాటలు, ఈ 7 మాటలు మానవ జాతికి ఏమి ప్రయోజనాన్ని తీసుకొస్తాయంటే, మానవ జాతి కొరకు నేను ఎంతో చేశాను, ఎందుకంటే మానవులందరూ నా పోలికే. ఆమేన్. మానవులందరూ నా స్వరూపంలో చేయబడ్డారు. నా స్వరూపంలో చేయబడిన మానవులు నరకాగ్నికి పోకూడదు, నిత్య నాశనానికి పోకూడదు, అగ్నిగుండం పాలు కాకూడదు. నా నిత్య రాజ్యంలో వారు కనపడాలి, నా సంతోషంలో వాళ్ళు పాలివారు కావాలి. ఈ లోకము శాశ్వతమైనది కాదు. లోకము, లోక ఆశలు గతిసిపోతాయి. తండ్రి చిత్తము చేయవాడు నిరంతరము నిలుచును. కనుక లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం, ఇవి తండ్రి వలన కలిగినది. మరి ఎక్కడి నుండి వచ్చినాయి? కనుక ఈ లోకము గతించిపోతుంది. ఈ లోకము గతించిపోయిన తర్వాత నువ్వు ఉండే లోకం ఏమిటి అనే ఒక ప్రశ్న వేసుకుంటే, ఈ లోక యాత్రను ముగించిన తర్వాత నీ ఉండే లోకం ఏమిటి? ఉంటే పాతాళ లోకం, ఉంటే పరలోకం. ఆమేన్. హల్లెలూయా. ఈ భూలోకాన్ని నువ్వు విడిచిన తర్వాత నీ ఉండే లోకం ఏమిటి? ఇక్కడ ఉంటే 70 సంవత్సరాలు ఉంటావు, 80 సంవత్సరాలు ఉంటావు, లేదా 100 ఏళ్ళు ఉంటావు, అంతకు మించి ఉండలేవు. కరోనా వచ్చి ఇప్పుడు 38 ఏళ్ళకి చచ్చిపోతున్నారంట. 55 కాదు 38కి అయిందంట. కనుక ఈ భూమి మీద నుండి మనం వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం అనే ప్రశ్న మనలో ఉండాలి. ఈ లోక యాత్రను మనం ముగించిన తర్వాత మనం వెళ్ళవలసిన రాజ్యం ఏమిటి, ఆ లోకం ఏమిటి అనే ప్రశ్న మన హృదయంలో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. 1 పాతాళ లోకమా, 2 పరలోకమా. ఆమేన్. హల్లెలూయా. ఆ నిర్ణయం అనేది, ఆ ఎంపిక అనేది, మానవుడికి వ్యక్తిగత స్వేచ్ఛ అనేది దేవుడు ఇచ్చేశాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇదిగో 2 మార్గాలు ఉన్నాయి, జీవ మార్గము, మరణ మార్గము. ఏది ఎంచుకుంటావో నీవే. ఎంచుకునే బాధ్యత, ఎంపిక చేసుకునే బాధ్యత దేవుడు మానవుడికే ఇచ్చేశాడు. ఆమేన్. హల్లెలూయా. మోషే ఇశ్రాయేలు సర్వ సమాజత అంటాడు, అబ్బాయ్ మీ ఎదుట 2 మార్గాలు ఉన్నాయి. 1 జీవ మార్గం, 2 నాశనకరమైన మార్గం. మీరు జీవ మార్గాన్ని ఎంచుకుంటే మంచిది,
నాశనకరమైన మార్గాన్ని ఎంచుకుంటే మీ జీవితానికి మీరే ఉత్తరవాదులు. ఆమేన్, హల్లెలూయా. కనుక మన జీవితంలో దేవుడు ప్రతిదానికి అడుగుతూనే ఉంటాడు, మేలు కీడు. దేవుడు ప్రతిరోజు మనల్ని స్పందిస్తూనే ఉంటాడు, ఏది మంచి ఏది చెడు. ఆమేన్, హల్లెలూయా. మంచి చేపట్టమన్నాడు, చెడు విడిచిపెట్టమన్నాడు. మంచి చేయమన్నాడు, చెడుకు దూరంగా ఉండమన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక యేసయ్య ఈ లోకమునకు ఎందుకు వచ్చారంటే సర్వ మానవాళిలో ఉన్న చెడుతనమునంతటిని తీసివేయడానికి వచ్చాడు. చెప్పులు కొట్టి ప్రభు నామమున గణపడతా. యేసయ్య ఈ లోకంలో ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు, ఆయన ఒక మార్గాన్ని చూపించడానికి వచ్చాడు. చెప్పులు కొట్టి ప్రభు నామమున. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. గొర్రెలకు మార్గమును నేనే, సత్యమును నేనే, జీవమును నేనే, సత్యమునకు ఆధారమును నేనే అన్నాడు. ఆమేన్. క్రైస్తవ్యం అంటే లోకంలో అనుకుంటున్నారు అది ఒక మతం అనుకుంటున్నారు. అది మతము కాదండి, దేవుడు ఏర్పాటు చేసిన నీతి మార్గం. అది యథార్థమైన మార్గం, అది సత్య మార్గం. ఆమేన్. అనేకమైన కరుణ కట్టిన హృదయాలను మార్చే మార్గం యేసయ్య మార్గం. చెప్పులు కొట్టి ప్రభు నామమున గణపడతాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శిలువ మ్రానుపై ఉన్న యేసయ్యను చూసి శతాధిపతి అంటాడు, ఈయన నిజముగా నీతిమంతుడే. చెవులు కట్టండి. అప్పటి వరకు శిలువకి సాక్షిగా ఉన్నాడు, శిలువకు సాక్ష్యం సంతకం పెట్టిన శతాధిపతి అంటున్నాడు, ఏమండి, ఈయన నిజముగా దేవుని కుమారుడే. ఆమె ఎవరో సాక్ష్యమే అక్కర్లేదండి, శిలువ వేసిన వ్యక్తే సాక్ష్యం ఇస్తున్నాడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. పిలాతు అంటున్నాడు, ఈయనలో నాకు ఏ దోషమో కనపడలేదు. ఆమేన్. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలరని ఈ లోకానికే ఒక సవాలు విసిరినవాడు నేను ఆరాధిస్తున్న యేసయ్య. చప్పట్లు కొట్టి ప్రభు నామమున గణపడతాం. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు కనుకే పాపాత్ములైన మానవుణ్ణి పరిశుద్ధుడిగా మారుస్తున్నాడు. ఆయన పరిశుద్ధ రక్తం కలంకములైన రక్తం, ఆయన రక్తం నిరపరాధి రక్తం, ఆయన రక్తం నిర్దోషమైన రక్తం. ఆమేన్, హల్లెలూయా. ఆ రక్తం భూమి మీద పడగానే భూకంపం కలిగిందండి. చప్పలు కొట్టండి. హల్లెలూయా. ఆ రక్తం ఎంత ఘోర పాపి మీద అయినా పడిని ఆ ఘోర పాపి పరిశుద్ధుడిగా మారతాడు. చప్పలు కొడదామా? ఎంత ఘోర పాపినైనా మార్చుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. ఆయన రక్తం అంత పరిశుద్ధతను సంతరించుకుంది. ఆమె కామ క్రోధ మదమచ్చర్యల లేని రక్తం నా యేసయ్య రక్తం. చప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిజముగా నీతిమంతుడే అని దేవుడిని మహిమపరిచాడంట. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. సృష్టికర్త దిగంబరత్వాన్ని చూడక సృష్టి సాక్ష్యం ఇస్తుంది. ఆ దేశమంతా చీకటి కమ్మింది. ఆ దేశమంతా చీకటి కమ్మి పగల ఇంచుమించు 3 గంటల వేళ సూర్యుడు అస్తమించడం ఏంటండి? సూర్యుడు అస్తమించడం ఏంటి? సృష్టి ప్రారంభం నుండి సృష్టాంతం వరకు 24 గంటలు ఉండే 12 గంటలు ఉండే సూర్యుడు మధ్యాహ్నం పూట వెళ్ళిపోవటం ఏంది? అది అద్భుతం కాదా? యేసు అందుకే సృష్టికర్తని రుజువు కాదా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ఆయనలో ఏ దోషము లేదు. చప్పలు కొడదామా? ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. అర్ధరాత్రి వేళ పిలాతు భార్య దగ్గరికి దేవదూత వచ్చి పిలాతు భార్యకి చెప్పుదంట, ఆయన జోలి నువ్వు వెళ్ళమాకు అని చెప్తే తెల్లారి లేచి ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి నువ్వు. పిలాతు ఏం చేశాడంటే చేతులు కడుక్కొని ఈ దోషము నా మీదకి నా పిల్లల మీదకి
రాకుండా యూదులు ఏమన్నారు? కేకలేసిన యూదులే వేయమన్నారు సిలువ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువ ఎక్కటం అనేది దేవుని చిత్తం. ఆమేన్. హల్లెలూయా. యూదా సిలువకు అప్పగించటం అనేది దేవుని చిత్తం. కనుక యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించిన 33.5 సంవత్సరాల జీవితం అంతా ప్రవచనానుసారం. ఆమేన్. హల్లెలూయా. ఇందాక బిడ్డలో రెండో మాట మూడో మాట చెప్తూ కీర్తన గ్రంథంలో వాక్యాలు చూపించారు కదా, అవన్నీ కీర్తనకాడైన దావీదు ముందు ప్రవచించాడు. ఆ ప్రవచనం ఇప్పుడు నెరవేర్చబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రవచనానుసారుడైన పుత్రుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఆదిలోనే వధించబడిన గొర్రెపిల్ల. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. చెప్పులు కొట్టి ప్రభు నామమున గడపండి. కనుక లోకములో ఉన్న మానవులందరి పాపమును ఆయన భరించి వధించి మానవ జాతికి రక్షణను ప్రసాదించాడు. చెప్పులు కొట్టి ప్రభు నామమున గడపండి. ఇంతకీ ఆ రక్షణ నీవు పొందావా? నీ పక్కన వాళ్ళని అడుగు. పొందకపోతే ఇదిగో మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ జ్ఞానం. ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తే రాబో ఉగ్రత నుండి నిన్నెవరు తప్పించగలరు? ఉగ్రత రాబోతుంది. మానవ జాతి మీదకి ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రత నుండి తప్పించబడాలంటే యేసుక్రీస్తుని స్వరక్షకుడుగాను ప్రభువుగాను నువ్వు అంగీకరించాలి. యేసుక్రీస్తుని నీ హృదయంలో రారాజుగా ప్రభువుగా నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. ఈ అనుకూలమైన సమయంలో, ఈ రక్షణ దినం, ఈ గుడ్ ఫ్రైడే నీ ఆత్మీయమైన జన్మదినం అయితే ఎంత మేలు. ఈ గుడ్ ఫ్రైడే, ఈ శుభ శుక్రవారమే నీ రక్షణ దినం అయితే ఎంత మేలు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయపు తలుపు యొద్ద నుండి తడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయాన్ని నాకిమ్మా, నీ హృదయాన్ని నాకిమ్మా, నీ హృదయాన్ని నాకిమ్మా, నీ హృదయాన్ని నాకిమ్మా. ఇప్పటి వరకు నీ హృదయాన్ని నీ బిడ్డలకి, నీ భర్తలకి, నీ బంధువులకి ఇచ్చావేమో. యేసయ్య అడుగుతున్నాడు, నీ హృదయాన్ని నాకు ఇవ్వగలవా? అయితే యేసయ్యకి ఒక చిన్న ప్రార్థన చెయ్యి. యేసయ్య, నా హృదయంలోనికి రండి. నా హృదయంలో రారాజుగా ఉండు, నాకు ప్రభువుగా ఉండు, నా హృదయంలో సింహాసనాసీనుడిగా ఉండి నన్ను పరిపాలన చేయంటే యేసయ్య ఈరోజు నీ హృదయంలో రారాజుగా రావడానికి ఇష్టపడుతున్నాడు. అందరూ తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.